ప్రాముఖ్యమైన మాటలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ఉన్న కొన్ని ఆత్మీయ సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియులారా, ఈ చదవబడినటువంటి దేవుని మాటలు మనం గమనించినట్లయితే దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి ఒక భరోసా అంటారు, లేకపోతే ధైర్యము అంటారు, లేకపోతే దేవుని నడిపింపు. ప్రియులారా, ఈ లోకములో మనం జీవించుచున్న జీవిత కాలంలో ఏదైనా ఒక పరిస్థితి మారితే గొప్పగా ఫీల్ అవుతాం. కానీ దేవుని సంకల్పం ఎలాంటిదంటే, ఈ లోకములో ఒక మనిషి తల్లి గర్భములో రూపించబడిన కాడ నుంచి లెక్కవేయబడి ఈ లోకములో తన యాత్ర ముగించే వరకు దేవుని సంకల్పం ఎలా అయితే మానవుల పట్ల నియమించబడి ఉన్నదో అలాగున జరుగుతూ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాము. అయితే మధ్యలో మన ఆలోచనలు, మన తొందరపాటు చర్యలు, మనం ఏదైనా బలహీనమైనప్పుడు ఇక మన జీవితం ఇంతే అని బలహీనమైన ఆలోచనలతో మనల్ని మనం కృంగదీసుకుంటున్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న సందర్భం. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అలాగే ఈ ఆదివారం ఈ సంవత్సరంతో ముగింపు, ఈ మంత్ ముగింపులోకి వచ్చింది. అలాగే ఈ మంత్లో ఈ యొక్క ప్రత్యేకమైన ఈ రోజు కూడా మనకు ముగింపులోనికి వస్తుంది. ప్రియులారా, ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంవత్సరానికి ముగింపు ఆదివారం కనుక నెక్స్ట్ సోమవారం నుండి మనం నూతన సంవత్సరపు సిద్ధపాట్లలోనికి వెళ్తాము. మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవటం, అలాగే నూతనమైన ప్రణాళికలు సిద్ధపాటు చేసుకోవటం. ఈ సంవత్సరం నేనేం సాధించాను, ఈ సంవత్సరం నేనేం సాధించలేకపోయాను, నెక్స్ట్ సంవత్సరం నా గోల్ ఏంటి, నేనేం సాధించాలి, నేనేం తీర్మానాలు తీసుకోవాలి, నేనేం నిర్ణయాలు తీసుకోవాలి, రకరకాల పద్ధతులతో మన యొక్క ఆలోచన విధానాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మనం ప్రింట్ చేయించిన క్యాలెండర్లో ప్రత్యేకంగా సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం ముగింపు వరకు బైబిల్ చదవటం, ఒక ప్లానింగ్ ఇవ్వటం జరిగింది. ఆ ప్లానింగ్ అనుసరించగలిగితే రోజులో ఏదో ఒక సమయంలో మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ వాక్య భాగాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనము బైబిల్ సంవత్సరంలోనే చదవటం ముగించవచ్చని ఆ టైం టేబుల్ ప్రకారం నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే ఒక తీర్మానం. దేవా, ఈ సంవత్సరం నేను ఈ తీర్మానం ఎలా తీసుకుంటున్నాను అని మనం తీర్మానంలోకి వెళ్తూ ఉంటాం. సరే, తీర్మానం కంటే కూడా నేనేం చెప్తానంటే దిద్దుబాటు చాలా ప్రాముఖ్యమైంది. మనము దేవుని మాటలు ఎప్పుడప్పుడు నిర్లక్ష్య పెట్టామో, లేకపోతే మన పని బాధ్యతలను బట్టి దేవుని సన్నిధిలో పాల్గొనడానికి మనం ఎక్కడెక్కడ అవకాశాలు కోల్పోయామో, ఎంతవరకు మనం ఈ భూలోక సంబంధమైనటువంటి ఫలభరితమైన జీవితాన్ని అనుభవించాము, లేకపోతే ఎంతవరకు మనం సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరము ఏర్పడింది. ఇవన్నీ కూడా
మనం పరిగణలోకి తీసుకొని ఏం చేయాలంటే వాటన్నిటినీ దేవుని సన్నిధిలో దిద్దుబాటు ప్రారంభించాలి. మేలైన మార్గంలో దేవుని నడిపిస్తే దేవాస్తోత్రం. ఎందుకంటే మేలైన ఇంకా గొప్ప మార్గంలో నేను నడవటానికి నన్ను సిద్ధపరచు అని చెప్పి నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపరచుకోవాలి. అలాగే ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే, శోధనలు ఎదుర్కొంటే, ప్రభువా ఈ సంవత్సరం ఈ పరిస్థితులన్నిటిలో నుండి నన్ను విడిపించి మరలా సజీవ లెక్కలో ఉంచి ప్రభువా నీ మహిమ కొరకు నిలబెడుతూ ఉన్నందుకు వందనాలు, నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రియులారా ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగినటువంటి వారముగా మనం అడుగులు ముందుకు వేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభు ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడారు అని మనం అనుకుంటాం, కానీ దేవుని సంకల్పం ఏంటి? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను. అంటే మనం హద్దులు పెట్టుకుంటాం, గట్లు వేసుకుంటాం, కానీ దేవుని మహిమకు, దేవుని ప్రణాళికకు హద్దులు లేవు, గట్టులు లేవు. ఆయన ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. మానవుడు తొందరపడుతూ ఉంటాడు. కాస్త ఉన్నతమైన జీవితంలో ఉంటే అతనికి ఎదురు చెప్పేవాళ్ళే ఉండరు. ఇంకా వాళ్ళు ఎవరికో సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వీళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు మాత్రం కొద్దిమందే ఉంటారనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఒకరోజు ఒక యజమానుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకున్నాడు. అంజూరపు చెట్టు ఫలాలు తినాలని ఇంకెంతో ఆశగా ఉంది. చెట్టు బాగా ఎదిగింది, చెట్టు బాగా విస్తరించింది. ఫలాలు ఫలించవలసిన కాలంలో అది ఫలాలు ఫలించలేదు. అది నిమిత్తం తోటమాలను పిలిచి దయచేసి చెట్టును నరికివేయమన్నాడు. ఏమీ మాట్లాడలేక భయంతో అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఈ చెట్టును ఉండనేమో, ఈ సంవత్సరం నేను ఆ చెట్టు పట్ల చేయవలసిన పనులన్నిటి నేను చేస్తాను, పాది తీస్తాను, నీరు పోస్తాను, ఎరువేస్తాను, అయినప్పటికీ కూడా ఆ చెట్టు ఫలించకపోతే నువ్వు చెప్పినట్లుగా నా చెట్టును నరికివేయమన్నాడు. సరే, తోటమాలి ఎప్పటి నుంచో తోటలో నమ్మకస్తుడు, మొక్కలను పెంచే విధానంలో అనుభవజ్ఞానుడు కాబట్టి సరే అతని ఆ మాటకు ఈ ఒక్కసారికి నేను ఈ చెట్టును ఉండనిస్తున్నాను అతని మాట ప్రకారం అని చెప్పి ఆ చెట్టును ఉండనివ్వటం జరిగింది. ప్రియులారా గమనించండి, ఆ తోటమాలి జ్ఞానం కలిగిన వాడు కనుక ఇన్ని సంవత్సరాలు కష్టపడి చెట్టుని పెంచాను, ఇంతలోకే మరలా నా చేత్తో నరికివేస్తే ఫలం సమీపించేటప్పుడు ఒకవేళ నేను నరికివేస్తున్నానేమో, ఇది ఫలించే చెట్ట, ఇది ఫలించని చెట్ట, ఈ ఒక్క సంవత్సరం చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక చెట్టుకు ఒక నిబంధన ఉంది, ఒక మనిషికి ఒక నిబంధన ఉంది, ఒక వస్తువుకు ఒక నిబంధన ఉంది. కానీ దేవునికి యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానని వాగ్దానం చేసిన వాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియులారా ఆయన కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. తనందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుదలగా ఉంటాయి, సంరక్షిస్తూ ఉంటాయని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ప్రియులారా ఈ వాగ్దానం పట్ల మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాం చూడండి. దేవుడు ఎంత ధైర్యం ఇచ్చినా, ఎంత ఓదార్పునిచ్చినా, ఎంత అభయం ఇచ్చినా మన పద్ధతుల్లో మనం వెళ్ళామనుకోండి, దేవుని గద్దింపుకు మనం గురి అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. చెప్పాడు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోలేని భావన, అర్థం చేసుకోలేని మనసు, అర్థం చేసుకోలేని విధానములో ఉన్నటువంటి కొందరిని దేవుడు గద్దించాడు. ఎవరిని గద్దించాడు, ఎలా గద్దించాడు? ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేద్దామా? బైబిల్ ఓపెన్ చేసి ఈ మాటలు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం ఏమన్నాడు ఇక్కడ? 34వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యెరూషలేమా వినండి, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు
నేను నీ పిల్లలను చేర్చుకొనవలేనని యుంటిని గాని మీరు రొల్లకపోతిరి. పిల్లరా, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని నేను. అంటే ఆ తోటమాలి కనుక ఈ ఒక్క సంవత్సరము ఈ చెట్టును ఉంచండి, ఈ చెట్టు కొరకు నేను చేయవలసిన పనులన్నింటినీ కూడా నేను చేస్తాను. దాన్ని ఏమంటారు? అభయం ఇవ్వటం. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకములోనికి వచ్చి, ఏమండి, ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరూ మారు మనసు పొందాలి, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని ప్రణాళికల్లో నిలిచి ఉండాలని చెప్పి ఆయన ప్రపంచానికి సెంటర్ పాయింట్ని తీసుకొని, ఏమండి, ఆయన ప్రేమను ప్రపంచమంతా విస్తరింప చేయాలని ఆయన వచ్చాడు. ఆయన జరిగించవలసిన కార్యాలను జరిగించాడు. ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా చూడండి, ఆయన అవమానపరిచారు, అపహసించారు, సిలువ వేశారు, భయంకరమైనటువంటి పరిస్థితులను అక్కడ సృష్టించారు. ఆయన చనిపోతూ కూడా ఆయన మహిమ ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయన పేరిట ఎందరో ప్రవక్తలు ఆ ప్రాంతంలో నిలబడ్డారు దేవుని కొరకు. అయినప్పటికీ కూడా వారందరినీ హింసించడం మాత్రమే నేర్చుకున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం అలనాటి ప్రజలు నేర్చుకోలేదు. అందుకొరకాయ దేవుడు, ఇదిగో నేను మీ యొద్ద నుండి వెళ్ళబోతున్నాను, మరలా ఇక మీరు నన్ను ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు చూస్తారంటే మీరు నన్ను మరలా ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరు. ప్రియులరా, అలనాడు కఠినమైన మనస్తత్వంతో అలనాటి ప్రజలు ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈ 2025 సంవత్సరాన్ని ఎలా మనం ముగింపులోనికి తీసుకొచ్చుకుంటున్నాం? ఆశీర్వాదంతోనా, లేకపోతే సమాధానమైన జీవితంతోనా, లేకపోతే బాధతోనా, బలహీనతతోనా, సమస్యలతోనా, ఆశలతోనా, ఆలోచనలతోనా? కొంతమందికి ఆలోచన ఏంటంటే, నేను ఎలాగైనా రెట్టింపుగా దీవించబడాలి, నేను ఎలాగైనా ఫలించాలి, నేను ఫలించాలంటే నేనేం చేయాలి? ఎన్నో ఆలోచనలతో, తృప్తి లేని మనస్తత్వంతో ఈ సంవత్సరాన్ని ముగించేవారు లేరంటారా? ఉన్నదానిని బట్టి సంతోషిస్తూ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా ఈ స్థితిలో నేనున్నానంటే అది నీ కృప అని దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి యొక్క సంవత్సరంలోనికి ప్రవేశించాలనే తాపత్రయం కలిగిన వారు లేరా? అలాగే పరిశుద్ధుడు దేవుడు ఈ సంవత్సరం నా పట్ల ఏ విధమైన నడిపింపును ప్రసాదిస్తాడో, ఏ వాగ్దానముల ద్వారా దేవుడు నన్ను బలపరిచి దీవిస్తాడో, లేకపోతే గద్దిస్తాడో, లేకపోతే హెచ్చరిస్తాడో, లేకపోతే ఆశ్చర్యపరుస్తాడో, లేకపోతే ఆలోచింపజేస్తాడో, రకరకాలైనటువంటి ఆలోచనలతో మనం ఈ లోకంలో దినాలు గడపటం కంటే, ప్రభువా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చమని, ఎప్పటి వరకు నన్ను కాపాడినందుకు స్తోత్రం, నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబోతున్నందుకు స్తోత్రం అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించే బిడ్డగా ఉంటే, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొను, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఇంటిని కానీ మీరు లొల్లకాగిపోతుంది. అంటే వినలేదు, నా మాటలు వినలేదు, నా పిలుపును గ్రహించలేదు. కోడి తన రెక్కల చాటునకు పిల్లలను చేర్చుకున్నట్లుగా ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ మీరు వినలేరు. మీ నిర్ణయాలతో మీరు నడిచారు, మీ ఆలోచనతో మీరు నడిచారు. కాబట్టి
దేవుడు ఆ ప్రాంతాన్ని బట్టి బాధపడ్డాడు, ఆ ప్రాంతాన్ని బట్టి దేవుడు దుఃఖించాడు, చింతించాడు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక. విన్నవారు దేవుని మహిమను పొందారు, విన్నవారు అలాగే నిలిచి ఉన్నారు. వారిని ఎలాగైనా దేవుని చేతులకు అప్పగించి మార్చాలని దేవుడు తన సంకల్పాన్ని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల పట్ల ప్రవక్తలను పంపించి నెరవేరుస్తూనే వచ్చాడు. అప్పుడు నెరవేరుస్తూ వచ్చాడు, ఇప్పటికీ కూడా నెరవేరుస్తూనే వచ్చాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక తప్పిపోయే వారందరినీ తిరిగి మరలా తన యొద్దకు నడిపించుకోవాలని ఆయన ఆస్తి కలిగి ఉన్నాడు. గర్విష్ఠులుగా ఉన్న వారందరినీ కూడా తిరిగి తన గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని దేవుని యొద్దకు రావాలని కోరుతూ ఉన్నాడు. ధనాశతో లోకాశతో పరుగులెడుతున్న మీ అందరి జీవితాలలో దేవుడు ఒక సంతృప్తినిచ్చి, నా మహిమ కొరకు మీరు జీవించండి, ఉన్నదానితో తృప్తి కలిగి బ్రతకండి వాగ్దానాల ద్వారా దేవుడు మనలను బలపరిచి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆలోచనలో మనలను నడిపిస్తూ ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని భక్తుడు అన్నాడు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు, నీ కొరకే బ్రతికించు. కాబట్టి ప్రియులారా, దేవుని పిలుపుకు లోబడి దేవునికి ఇష్టలుగా ఈ సంవత్సరం జీవించామా, జీవించలేదా? జీవిస్తే దేవునికి స్తోత్రం. అలాగ జీవించకపోయినా ప్రభు ఇంకా మనలను ఈ స్థితిలో ఉంచి మనలను ఈ సంవత్సరపు లాస్ట్ ఆదివారం వరకు కాపాడినాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇక నుండి అయినా దేవుడు ఇచ్చిన వాగ్దానాల ద్వారా మనలను మనం దేవుని చేతులకు అప్పగించుకొని స్థిరత్వంలో నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. ముందు మనం స్థిరంగా ఉండాలి. ఆ స్థిరంగా ఉన్న ఎదుట మనం ఎలా ఉండాలంటే నమ్మకత్వం కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఏ మాట ఎవరిని ఎప్పుడు ఎలా ఆకర్షిస్తుందో తెలియదు. ఎవరి మాటలు ఎవరిని ఎటు తిప్పుతూ ఉంటుందో కూడా తెలియని రోజుల్లో మనం ఉన్నాం. మనిషి ఎంతవరకు ఈ లోకంలో బ్రతుకుతాడు